బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక విధానంలో రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకు కసరత్తు చేస్తుంది. వచ్చే వారం నుంచి ఇసుక డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఇంటింటికి ఇసుక డెలివరీకి 3000 లారీలను సిద్ధం చేసింది. ఇసుక స్టాక్ పాయింట్ నుంచి 10 కిలోమీటర్ల లోపు దూరం అయితే 12 రూపాయల చొప్పున ధర నిర్ణయించారు. అలాగే గరిష్టంగా 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే టన్నుకు కిలోమీటర్కు 6 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఇసుక పంపిణీలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయాన్ని వచ్చే వారం ఆరంభించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. దీనికోసం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అదే పేరుతో యాప్ను గనుల శాఖ సిద్ధం చేసింది. ఇందులో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నారు. త్వరలో ఈ పోర్టల్ యాప్ల పనితీరును సీఎం చంద్రబాబుకు వివరించి ఆయన ఆమోదం తర్వాత అధికారికంగా వీటిని ఆరంభిస్తారు.